హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ మనకి అగ్రికల్చర్ డెవలప్మెంట్ ట్రస్ట్ నుంచి దేశంలో ఉన్న వివిధ ఏవైతే కేవీకేస్ ఉన్నాయో ఆ కేవీకేస్లో భాగమైన బారామతి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల తేదీ మనకి 4th అక్టోబర్. సో 4th అక్టోబర్ నుంచి 30 days లోపు ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 4th అక్టోబర్ నుంచి మళ్ళీ మనకు November 4th వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్ మనం చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా మనకి మాన్యువల్ అప్లికేషన్, ఎక్కడ కూడా ఆన్లైన్లో ఉండదు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలనుకున్నా, లేదంటే ఈ అఫీషియల్ వెబ్సైట్స్ చూడాలనుకున్నా కూడా కేవీకే బారామతి అనే వెబ్సైట్ని మీరు చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చూడాలనుకునే ముందు ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకున్న సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైనంత తొందరగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మొత్తానికి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి 2 ఉద్యోగాలు అయితే కల్పిస్తున్నారు. దాంట్లో సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు యానిమల్ సైన్స్లో ఒక ఉద్యోగము, అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3లో మనకు ఒక ఉద్యోగం కింద 2 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీంట్లో మనకి డిప్లొమా లేదా ఇంటర్ చేసిన వాళ్ళకి దీంట్లో అవకాశాలు అయితే ఉంటున్నాయి. సో ఆల్ ఇండియా లెవెల్లో ఎవరైనా కూడా ఈ యొక్క ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్ట్ కింద మనకి 7th CPC ప్రకారం అయితే జీతం ఉంటుంది. దాంట్లో 15,600 రూపాయల అయితే బేసిక్ పే అనేది ఉంటుంది. కాబట్టి దీంట్లో ఉన్న మినిమం క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐకార్ నామ్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రకారమే ఉంటాయి అని చెప్పేసి నోటిఫికేషన్లో చెప్పారు. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ సంబంధించి కూడా మనకి బేసిక్ పేలో మనకి 5,200 రూపాయలలో ఉంటుంది. అది కూడా 7th CPC ప్రకారం అయితే పే చేస్తామని చెప్పి చెప్పారు. సో ఈ యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకు 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్, అంటే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల తేదీ నుంచి మనకు 30 రోజుల్లో చేయాలని చెప్పి చెప్పారు. అదేవిధంగా అది లెటర్లో రిఫరెన్స్ విల్ బి ట్రిగర్స్ చెప్పారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కానీ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు అఫీషియల్ వెబ్సైట్ kvkbaramati.comలో చూడవచ్చు. లేదంటే మన యొక్క వీడియో కూడా పూర్తిగా చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకున్న సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి మనకి కేవీకే బారామతి నుంచి విడుదలైంది కదా. ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల తేదీ నుంచి మనకు 30 రోజుల్లో అప్లికేషన్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తేదీ వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కానీ లోకల్ న్యూస్ పేపర్లో వచ్చిన డేట్ నుంచే మనకు కౌంట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా 30 days లోపలనే ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్, అదేవిధంగా పే స్కేల్స్, అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎవరైతే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ యానిమల్ సైన్స్లో అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారికి 15,600 రూపాయల నుంచి మనకి 39,100 రూపాయల వరకు అయితే మనకు బేసిక్ పే అనేది ఉంటుంది. దీంట్లో 7th CPC ప్రకారం అయితే పే చేస్తారు. దీంట్లో ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 30 సంవత్సరాల లోపు ఉండాలి. అది కూడా ఏదైతే క్లోజింగ్ డేట్ ఉంటుందో క్లోజింగ్ డేట్ లోపలనే ఈ యొక్క 30 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా 30 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలని చెప్పేసి కూడా మనకు ఇక్కడ చెప్పారు. అదేవిధంగా దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్, లేదంటే యానిమల్ సైన్స్, లేదంటే యానిమల్ హస్బెండరీలో ఖచ్చితంగా ఒక యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. అది PhD రూపంలో ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ చెప్పారు. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించి మనకు 5,200 రూపాయల నుంచి 20,200 రూపాయల వరకు అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకు 7th CPC ప్రకారం అయితే పే చేస్తారు. దీనికి కూడా ఒక జాబ్ ఉంది. ఈ యొక్క ఉద్యోగానికి మనకు 27 సంవత్సరాల లోపు, అంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ లోపు నాటికి 27 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ చెప్పారు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే 12th క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఏదైనా ఒక రికగ్నైజ్డ్ బోర్డు నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ 12th క్లాస్ పాస్ అయి ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇంగ్లీష్ లేదా హిందీలో కూడా ఖచ్చితంగా 80 పదాలు, అంటే ఒక నిమిషానికి వచ్చేసి మనకు 80 పదాలు టైప్ చేసి ఉండాలి. అది 10 minutesలో ఈ యొక్క కోర్స్ 10 minutesలో మనకి ఈ యొక్క టెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి 10 minutesలో ప్రతి నిమిషానికి 80 పదాలు ఇంగ్లీష్ లేదా హిందీలో కూడా ఖచ్చితంగా టైప్ చేసి ఉండాలని చెప్పి. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ నుంచి, అంటే మనకు ఏదైతే మనకు న్యూస్ పేపర్లో కానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన డేట్ ఉంటుందో ఆ డేట్ నుంచి మనకు 30 రోజుల్లోగా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు SC ST OBC ఫిజికల్లీ డిజేబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా వర్తిస్తుంది. అది కూడా మనకు ఐకార్ నామ్స్ ప్రకారమే వర్తిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పారు.
సో అదేవిధంగా ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో అప్లికెంట్స్ వచ్చేసి మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్క పేపర్ మీద మనకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ కానీ మిగతా ఏవైతే పేపర్స్ ఉంటాయో ఆ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా మనకు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే మనమే సొంతంగా సైన్ పెట్టేసి అటెస్టేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకు చెప్పారు. సో అదేవిధంగా కేవీకే ఏదైతే మనకు వారికి మనం పంపించే పోస్ట్ ఏదైతే ఉందో డిలే ఉంటుందో దానికి కేవీకే ఎలా సంబంధం లేదని చెప్పేసి చెప్పారు. సో వీలైనంత తొందరగా ఈ యొక్క నోటిఫికేషన్ ఈ యొక్క అప్లికేషన్ని మనము పోస్ట్ ద్వారా పంపించడానికి ట్రై చేయండి. సో ఎవరైతే స్క్రీన్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ కోసం అయితే కాల్ చేస్తారో వారికి ఈ టీఎల్ డిఎల్ కూడా ఏమి ఇవ్వమని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ చెప్పారు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకు 500 రూపాయల రూపంలో మనము చేయాల్సి ఉంటుంది. సో 500 రూపాయలు మనకి ఏదైతే మనకు ఏడిటీస్ కృషి విజ్ఞాన్ కేంద్ర బారామతి పేరు మీద మనం ఒక డీడీ తీయాల్సి ఉంటుందో డీడీ తీసిన తర్వాత అప్లికేషన్ ఫీజుతో పాటు దీన్ని కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీలు అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఈ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా తెలిపారు. సో ఇది మనకు అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్ మనము టు చైర్మన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ట్రస్ట్ షరాద్ నగర్ బారామతి తాల్ బారామతి డిస్ట్రిక్ట్ పూణే మహారాష్ట్రకి ఈ యొక్క అప్లికేషన్ అయితే మనం పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు మన యొక్క లేటెస్ట్ ఫోటో పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే పోస్ట్కి మనం అప్లై చేస్తున్నామో ఆ యొక్క పోస్ట్కి సంబంధించిన దాంట్లో ఇక్కడ టైప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ ఫుల్ నేము, అది ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ రూపంలో మనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్స్ యొక్క కరెస్పాండెన్స్ అడ్రస్, వారి యొక్క ఫోన్ నెంబరు, ఒకవేళ ఫ్యాక్స్ ఉంటే ఫ్యాక్స్, ఈమెయిల్ ఉంటే ఈమెయిల్, మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్లో డేటు, మంత్, ఇయర్ రాయాల్సి ఉంటుంది. ఏదైతే అప్లికేషన్ క్లోజింగ్ నాటికి ఆ యొక్క డేస్ ఉంటాయి కదా, మనం ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నాం అనేది కూడా అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇయర్స్, మంత్స్ అండ్ డేస్. జెండర్ వచ్చేసి మేల్ అయితే మేల్ అండ్ ఫీమేల్ అయితే ఫీమేల్. కేటగిరీ క్యాస్ట్, ఏ క్యాస్ట్ అయితే ఎందులో అన్నారు వారికి ఇది. సో ఈ యొక్క డీటెయిల్స్లో మనకి ఖచ్చితంగా ఏదైతే మనము ఎగ్జామినేషన్ అంటే 10th ఇంటర్ అట్లా కంప్లీట్ చేస్తాం కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఇయర్ వైజ్గా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, యూనివర్సిటీ, సబ్జెక్ట్స్ మనకి ఏమైతే ఉన్నాయో, క్లాసు, ఇయర్ ఆఫ్ పాసింగ్, సబ్జెక్ట్ ఆఫ్ స్పెషలైజేషన్, ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ మనం ఏ ప్లేస్లో మనం వర్క్ చేసామో కూడా ఆ యొక్క ప్లేస్ మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు లేటెస్ట్ నోటిఫికేషన్. ఈ యొక్క నోటిఫికేషన్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.